లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ 70 నుంచి 100 స్థానాల్లో ఫలితాలు తారుమారు. మా వద్ద 100% ఆధారాలున్నాయి. వాటిని త్వరలోనే బయట పెడతాం. ఇది అణుబాంబు వంటిది. ఇక ప్రకంపనలే. పూర్తిగా నిర్వీర్యమైన ఎన్నికల కమిషన్. కాంగ్రెస్ లీగల్ సదస్సులో రాహుల్ గాంధీ సాగు చట్టాలను వ్యతిరేకించవద్దని అప్పట్లో జైట్లీ తనను హెచ్చరించారని వెల్లడి. ఖండించిన అరుణ్ జైట్లీ తనయుడు. ఇది ఇది 70 నుంచి 100 స్థానాల్లో ఫలితాలు తారుమారు చేస్తే మరి ఎన్నికలు అయిపోయి ఇప్పటికి సంవత్సరం దాటిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆ బాంబు పేల్తలేదా? మరి ఆ బాంబు నీళ్ళలో ఏమైనా తడిసిందా? మరి ఆ బాంబు ఉత్త బాంబేనా? అది కేవలం ఏదో డబ్బా పైకి చూపెట్టి ఇలా బాంబు ఉన్నదన్నటువంటి చెప్పే ప్రయత్నం రాహుల్ గాంధీ ఏమైనా చేస్తూ ఉన్నాడు? నిజంగా 70 నుంచి 100 స్థానాల్లో రిగ్గింగ్ పాల్పడితే మరి కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలైనటువంటి ఇండియా కూటమి ఏం చేస్తూ ఉన్నట్టు? మరి ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయాన్ని రాహుల్ గాంధీ బహిర్గతం చేయలేకపోయిండు? ఇది ఇప్పుడు ప్రశ్న. ఇన్ని రోజులైతే అంటే కూడా ఎందుకు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ మొన్న ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉండేది. సో ఇంత 70 నుంచి 100 స్థానాలు అంటే అక్కడ బీజేపీ పార్టీ పడిపోయేది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి స్థితి లేదు. మరి 70 నుంచి 100 స్థానాలు రిగ్గింగ్కు పాల్పడితే ఎందుకు ఆ రోజు నోరు మెదపలేదు రాహుల్ గాంధీ? ఇప్పుడు ఎందుకో వాటిని పేలుస్తామని చెప్పేసి అంటా ఉన్నాడు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న కనబడతా ఉన్నది. ఒకసారి చూస్తే గత 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. కనీసం 70 నుంచి 100 స్థానాల్లో ఫలితాలు తారుమారు చేశారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎన్నికల ఫలితాలను ఎలా తారుమారు చేశారో చెప్పడానికి మా వద్ద 100కి 100% ఆధారాలు ఉన్నాయి. వాటిని త్వరలో బయట పెడతాం. ఇది ఓ ఆటం బాంబు వంటిది అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపించారు. మరి ఈ బాంబు ఇక్కడ కూడా ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో దీపావళి పండుగ కంటే ముంగట ఇక పేలితే ఇక మా దగ్గర ఉన్నటువంటి బాంబులు ఇక పేలబోతా ఉన్నాయి అని చెప్పిండు. అవి పేలుడేమో కానీ అది కనీసం కంటికి కూడా కనబడలే. ఆ బాంబులు ఉత్త తుసు బాంబులు అయిపోయినాయి. ఆ బాంబులు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేల్స్తారన్నటువంటి బాంబులు. మరి కాంగ్రెస్ పార్టీలో ఈ బాంబులన్నీ కూడా పేలినటువంటి బాంబులేనా, పేల్చేటువంటి బాంబులు చూడాలి. ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబుల ముచ్చట చెప్పిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ బాంబుల గురించి చెప్తా ఉన్నాడు. ఎన్నికల్లో రిగ్గింగ్పై తమకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు ఆధారాలు లభించాయని తెలిపారు. రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ న్యాయ, మానవ హక్కులు, సమాచార హక్కు విభాగం శనివారం వార్షిక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోదీ అతి తక్కువ మెజార్టీతో ప్రధానమంత్రి అయ్యారని, 10 నుంచి 15 నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగి ఉండకపోతే ఆయన ప్రధానమంత్రి అయి ఉండేవారని కాదని వ్యాఖ్యానించారు. అసలు దేశంలో ఎన్నికల కమిషన్ అనేదే లేనట్లుగా మా వద్ద ఆధారాలున్నాయి. వాటిని దేశం మొత్తం చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ దాదాపు 6 నెలల పాటు కష్టపడి ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు సంపాదించింది. ఉదాహరణకు ఓ నియోజకవర్గంలో 6.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, కానీ వారిలో 1.5 మంది బోగస్ ఓటర్లే అని రాహుల్ వివరించారు. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా చేయవచ్చు, ఎలా చేశారనే విషయాన్ని తాము నిరూపిస్తామని చెప్పారు. ఆ డేటాను తాము విడుదల చేసినప్పుడు ప్రకంపనలు తప్పవని చెప్పారు. మేము ఈ ఆధారాలను కొంతమందికి చూపించినప్పుడు వాళ్ళు కుర్చీ నుంచి కిందికి పడిపోయారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కానీ ఇది సాధ్యం, ఇదే జరిగింది, ఇది నిజం అని రాహుల్. అయితే నేను ఒక విషయం ఏంటిదంటే అర్థం కానటువంటి ప్రశ్న ఏంటిదంటే బీజేపీ పార్టీ రిగ్గింగ్కు పాల్పడ్డది. సో అది పాల్పడ్డదా లేదనేది ఆ విచారణ కమిషన్లో అవన్నీ తెలిసేస్తాయి, కాదనట్లేదు. అయితే ఒకవేళ కనుక బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలవాలి, సో సార్ ఒక పక్కన ప్రధానమంత్రికి పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలవడం కోసం రిగ్గింగ్ అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సార్ ఏదేమైనప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావాలన్నటువంటి ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో మేమే శాసించాలన్నటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన ఉంటుంది బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ కానీ. అన్ని రాష్ట్రాల్లో మన పార్టీ ఉంటే బాగుంటుందని. సో రిగ్గింగే కనుక పాల్పడ్డట్టు అయితే ఉంటే మరి మనం జరిగినటువంటి సాధారణ ఎన్నికలు తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి కదా. ఒకవేళ రిగ్గింగ్ పాల్పడితే అప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పుడు కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉన్నారు. మరి బీజేపీ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా. అంతెందుకు మరి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడ్డది. ఎవరు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లంతా కూడా చాలామంది ఓడిపోయారు. అంటే ఒకవేళ రిగ్గింగ్ పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నట్టయితుంటే సో ఆ దిశగా కూడా ఒకసారి ఆలోచించవచ్చు కదా. సో దీన్ని మరి ఆయనే 100% ఉన్నాయి నా దగ్గర, మరి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి మరి ఆధారాలు మరి ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయనేది కూడా మనం చూడాలి.
ఇక ఎన్నికల కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందట. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే చచ్చిపోయిందని రాహుల్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత 4 నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ 4 నెలల్లో 1 కోటి మంది కొత్త ఓటర్లు చేర్చారు. వారిలో అత్యధికులు బీజేపీకి ఓటేశారు అని ఆరోపించారు. 2014 నుంచి ఎన్నికల ఫలితాలపై తమకు సందేహాలు ఉన్నాయని, మరీ ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఘన విజయాలు బీజేపీ మేనేజ్ చేసిందని, కానీ టర్నింగ్ పాయింట్ మాత్రం ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మేము గెలిచాం, కానీ కేవలం 4 నెలల్లోనే అక్కడ మేము ఓడిపోవడమే కాదు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాం. మూడు ప్రధాన పార్టీలు కనిపించకుండా పోయాయి. అప్పటి నుంచే ఎన్నికల అక్రమాలపై మేము సీరియస్గా దృష్టి సారించామని వివరించారు. నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు అని తన సోదరి ప్రియాంక గాంధీ తనను హెచ్చరించారని, పిరికి వాళ్ళను చూసి భయపడవద్దని తన కుటుంబం తనకు నేర్పిందని చెప్పారు. రఫేల్ ఒప్పందంతో ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు జోక్యం ఉందని డాక్యుమెంట్ చెబుతున్నాయని, ఇలాంటి డాక్యుమెంట్ మరో దేశంలో బయటపడి ఉంటే ప్రభుత్వం కుప్పకూలిపోయేదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ మన దేశంలో ఏమి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులను బెదిరించడానికి విపక్ష నేత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. అలాంటి ఆరోపణలు ఎన్నికల యంత్రాంగాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయని వ్యాఖ్యానించింది. వాళ్ళు ఎన్నికల సంబంధించిన అధికారులు కూడా ఇదంతా కూడా బెదిరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ. అటువంటి ఏం లేదని వాళ్ళు కొట్టుపారేసిండు. కావాలనే తొలగించారని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చెప్తా ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల జాబితా నుంచి నిరుపేదలు, అణచివేతకు గురైన మనహెట్ల ఓట్లను కావాలనే ఎన్నికల సంఘం తొలగించిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ పదవిలో ఉన్న, పదవి విరమణ చేసిన, నిబంధనలను ఉల్లంఘించిన ఎన్నికల సంఘం అధికారులు వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులను వెరిఫికేషన్ ప్రక్రియలో అనుమతించాలని సుప్రీంకోర్టు చెప్పినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రాజ్యాంగం కబ్జాలో ఉందని, రాజ్యాంగ నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ తన అధికారాన్ని ఉపయోగిస్తుందని సోనియా గాంధీ దుయ్యబట్టారు. ఆమె ప్రత్యేక సందేశాన్ని ఈ సదస్సులో కూడా ఆమె వినిపించడం జరిగింది. ఇక అరుణ్ జైట్లీ పైన కూడా వ్యాఖ్యలు, విమర్శలు. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, అందుకని ఈ విషయం ఇప్పుడు చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదు. సాగు చట్టాలపై మేము పోరాడుతున్నప్పుడు అరుణ్ జైట్లీ నా వద్దకు వచ్చారు. మీరు ఇలాగే వ్యతిరేకిస్తుంటే మీపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు అని రాహుల్ వెల్లడించారు. అయితే మీరు తప్పుడు వ్యక్తి వద్దకు వచ్చారని, కాంగ్రెస్ వాదిని ఎవరూ బెదిరించడం కానీ, లొంగ తీసుకోవడం కానీ చేయలేరని, తాము కాంగ్రెస్ వాళ్ళమే కానీ పిరికి వాళ్ళం కాదని, బ్రిటిష్ వాళ్ళే తమను లొంగ తీసుకోలేకపోయారని ఆయన జవాబిచ్చారని రాహుల్ చెప్పారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ ఖండించారు. తన తండ్రి 2019లోనే చనిపోయారని, కానీ సాగు చట్టాలను మాత్రం 2020లో ప్రవేశపెట్టారని, ఆయన 2019లో చచ్చిపోతే 2020లో సాగు చట్టాలపైన డిస్కషన్ అవుతా ఉంటే ఆయన చచ్చిపోయిన తర్వాత జరిగినటువంటి చట్టాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అనేది ఆయనే అరుణ్ జైట్లీ యొక్క తనయుడు దీన్ని కొట్టిపారేయడం జరిగింది. సో ముఖ్యంగా దీనిపైన ఒక చర్చ నడవాల్సిందే. ఎందుకంటే అటువంటి ప్రక్రియ ఉన్నట్టయితే ఉంటే, రిగ్గింగ్ చేసేటువంటి అవకాశం కనుక ఉన్నట్టయితే ఉంటే ఖచ్చితంగా వాటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ పైన, ఎన్నికల అధికారుల పైన కూడా ఉంది. ఎందుకంటే ఇక మరి ఇట్లా రిగ్గింగ్లకు పాల్పడుతూ చేస్తే మరి ఓట్లు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? ఇక ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి అనుకూలంగానే మార్చుకుంటారు.